ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీల రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పెద్ద ఎత్తున ధర్నా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన కీలక వ్యాఖ్యలు బీసీ హక్కులపై కొత్త వెలుగు పారేశాయి. ఆయన స్పష్టం చేశారు, ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చే మోదీ సర్కార్ బీసీల విషయంలో మాత్రం ఎందుకు వెనక్కి తగ్గుతోందంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. మహేష్ గౌడ్ అభిప్రాయం ప్రకారం దేశంలోని జనాభాలో బీసీల శాతం అధికంగా ఉన్నప్పటికీ వారు రాజ్యాంగబద్ధంగా కలిగిన హక్కుల్ని వాడుకోలేకపోతున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ చెప్పిన జిత్నీ ఆబాదీ ఉత్నా హిస్సా నినాదాన్ని కేంద్రం నెరవేర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని గౌడ్ తెగదెంపుగా ప్రశంసించారు. 2 కీలక చట్టాలు తెచ్చి గవర్నర్ అభ్యంతరాలను ఎదుర్కొంటూ 4 నెలలు నిర్ధారంగా పోరాడిన నాయకుడని కొనియాడారు. ఈ ధైర్యమే బీసీల తరపున గొంతెత్తే శక్తిని అందించిందన్నారు. బీజేపీపై విమర్శలు గుప్పించిన గౌడ్, ప్రధాని మోదీ 50% రిజర్వేషన్ సీలింగ్ ను ఎత్తివేసే శక్తి ఉన్నా కూడా చర్యలు తీసుకోవడంలో అసమర్థత చూపుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ పేరు వినగానే మోదీ భయపడుతున్నారని, అందుకే రిజర్వేషన్లపై ముందడుగు వేయడం లేదన్నారు. కిషన్ రెడ్డిని ఉద్దేశించి నామినేషన్ వేయాలనుకుంటున్నావు, కానీ నీ మాటలతో బీసీలను మభ్యపెట్టలేవు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రజలను మోసం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. బీసీల రిజర్వేషన్ హక్కుల విషయంలో రాహుల్ గాంధీ కృషిని గౌడ్ ప్రశంసించారు. ఢిల్లీలో ధర్నా మాదిరిగా బీసీ హక్కుల కోసం గొంతెత్తిన నాయకుడు రాహుల్ మాత్రమేనని, కామారెడ్డి బీసీ సభలో 42% రిజర్వేషన్ ప్రకటన చేయడం చారిత్రక సంఘటనగా అభివర్ణించారు. ప్రతి ఉదయం దేవుళ్లకు పూజ, సాయంత్రం ముస్లింల జపం వినిపించడమే భారతీయత అని గౌడ్ వ్యాఖ్యానించారు. కానీ ప్రధాని మోదీ మాత్రం మతం ఆధారంగా రిజర్వేషన్ల విషయంలో వేరే దారి పట్టిస్తున్నారని విమర్శించారు. బీసీలకు న్యాయసమ్మత హక్కులు ఇవ్వకపోతే ప్రజలే ప్రశ్నిస్తారని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఇది ఒక సంఘటన మాత్రమే అని గౌడ్ స్పష్టం చేశారు. పార్టీలు కాకుండా ఇది సమాజ హక్కుల పోరాటమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై బీసీలకు విశ్వాసం ఉందని, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లాంటి నేతల నాయకత్వంలో బీసీ ఉద్యమం మరింత బలపడుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. బీసీ హక్కుల పోరాటం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ వేడి పెంచిన విషయం వాస్తవమే. సామాజిక న్యాయం కోసం ఈ ఉద్యమం ఎంత దూరం పోతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.